వంకాయలు గుత్తి వంకాయలు లాంటి వంకాయలు తీసుకుని నా దగ్గర ఈ వంకాయలే ఉన్నాయి. సో వీటిని మిడిల్లో 4 కట్ చేసుకోవడం, లేదా మొత్తం కట్ చేసేసి మామూలుగా వేసేయడం, ఏదో కట్ చేసేద్దాం. ఈ వంకాయలని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, అదల్స్ ఇలా సింగిల్గా స్లైడ్స్ చేసుకోవచ్చు, ఇలా మసాలా పెట్టుకోవాలని చేసుకోవచ్చు. అందులో ఉప్పేసి నీళ్ళలో వేసేయాలి. ధనియాలు, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి నూనెలో వేసి కొద్దిగా పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర నువ్వులు ఇష్టపడని వాళ్ళు నువ్వులు కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసాం. దీన్ని కొద్దిగా బాగా కలిపిన తర్వాత మిక్సీ చేసేయడమే. ఒక బాగా పండిన 6 టమాటాలు, చిల్లీస్ ఒక 4-5 కలిపి మిక్సీ చేసేస్తున్నాం. మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేస్తాం. కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని ఇలా మిక్సీ తయారైంది. ఇప్పుడు మన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కల్లో ఇలా స్టఫ్ చేసేసి వీటిని ఇంతకుముందు టమాటాలు అవి వేసి ఉంచాం కదా గ్రేవీ, దాంట్లో వేసేయడమే. మొత్తం ఇలా అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ ఒక వంకాయలు వేసి మిగిలిన వాటిని ఇలా స్ప్లిట్ చేసేసి జస్ట్ వేసేసాను. దీంట్లో ఉప్పు కారం అది వేసుకొని ఒక వంకాయలు వేసి మిగిలిన వాటిని ఇలా స్ప్లిట్ చేసేసి జస్ట్ వేసేసాను. దీంట్లో ఉప్పు కారం అది వేసుకొని ఇలా మొత్తం వేసేసిన తర్వాత మొత్తం బాగా దగ్గరగా కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు ఇందాక మిక్సీ జార్లో కొద్దిగా వేసుకున్నాను, ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. దీని అంతా 1/2 స్పూన్ వేసినది. ఆల్రెడీ రెడ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం 1 స్పూన్, మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి. మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ ఒక 1/2 గ్లాస్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని జస్ట్ కుక్కర్ పెట్టేద్దాం. 3 విజిల్స్. కొద్దిగా తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మరిగించేస్తాం. సరిపోతుంది. ఇలా మన వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి, వంకాయ మసాలా, కారం. Thank you for watching this video. Please do subscribe a.sb.